ఫ్యామిలీ వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి. అట్లా కాకుండా కోడి పందాలు, పేకాట నిర్వహిస్తూ ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తే కనుక వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే హెచ్చరిక చేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రశాంత వాతావరణంలో వేడుకగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అని చెప్పి సిఐ సాంబశివరావు ముఖ్యంగా అయితే హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కోడి పందాల పేరుతో ఎక్కడైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన ఖచ్చితంగా అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ పండుగ రోజుల్లో పేకాట శిబిరాలు ఏర్పాటు చేయడం, పేకాట నిర్వహించడం, అట్లాగే కోడి పందాల బరువులు ఏర్పాటు చేసి కోడి పందాలకు వెళ్ళటం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. అటువంటి వాటి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పారు. ఖచ్చితంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అట్లాగే తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా సరే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అయితే 3 టౌన్ సిఐ సాంబశివరావు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అట్లాగే సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా మహిళలు ఆరు బయట ముగ్గులు వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పినైతే సిఐ సాంబశివరావు అయితే సూచనలు చేశారు. ముగ్గులు వేసే క్రమంలో మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కొంత ఆకతాయిలు అడ్డుగా వెళుతూ కూడా చైన్ స్నాచింగ్లు, ఇతరత్ర దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రోడ్ల మీద, వీధుల్లో షాపింగ్లకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, మార్కెట్ ప్రాంతాల్లో బంగారు నగలు ధరించినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి సాంబశివరావు చెప్పారు. ముఖ్యంగా అయితే కోడి పందాలు, ఇటు పేకాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగించేది లేదు. తెలుగు ఇంటి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి, పండుగలో జరుపుకోవాలి తప్ప అసాంఘిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని చెప్పి సాంబశివరావు అయితే ఒక హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి. తెనాలి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా విన్నపం, కొంతమందికి హెచ్చరిక. సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో కొంతమందికి పర్మిషన్ చేసినట్టుగా కోడి పందాలు, పేకాట్లు ఆడేటువంటి అలవాటు ఉంది. దయచేసి ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మా పరిధిలో కోడి పందాలు కానీ పేకాట్లు కానీ ఏమీ కూడా ఎలవ్ చేసే ప్రసక్తే ఉండదు. ఎక్కడన్నా కోడి పందాలు, పేకాట్లు వేస్తూ ఉన్నారంటే మా టీమ్స్ ఉన్నాయి, డ్రోన్స్ క్యాంప్స్ ఉన్నాయి, వీటి ద్వారా 100% నిఘా పెట్టున్నాం. ఎక్కడన్నా వేసారంటే అక్కడి నుంచి మిమ్మల్ని నడిపించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకురావడం, ఆ తర్వాత కేసు కట్టడం, ఆటోమేటిక్గా గౌరవ జడ్జి గారి ముందు హాజరుపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి ధైర్యం చేయొద్దని తెలియజేస్తూ ఉన్నాం. సంక్రాంతి పనుల్లో మేము ట్రాఫిక్ రెగ్యులేషను, తర్వాత లా అండ్ ఆర్డర్ వ్యవహారాలు చూసుకునే క్రమంలో ఇలాంటి న్యూసెన్స్ యాక్టివిటీస్ ఎవరైనా చేశారంటే దానికి తగినటువంటి మూల్యం కోర్టులో చెల్లించుకోవాల్సి ఉంటుందని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా, మీ ఏరియాలో ఎక్కడైనా సరే కోడి పందాలు జరుగుతున్నా, పేకాటలు జరుగుతూ ఉన్నా, అదేవిధంగా జనవరి మాసంలో మీరు పండగ సందర్భంగా ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటప్పుడు ఎవరైనా ఆకతాయిలు వచ్చి న్యూసెన్స్ చేస్తూ ఉన్నా, పండగ సందర్భంగా ఈ బిజీ షెడ్యూల్ ఎక్కడన్నా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఎవరన్నా అనుమానం వచ్చినా దయచేసి మాకు సమాచారం ఇవ్వాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి.